ఏమండి, బైక్ ఇక్కడ పడిందేంటి? రామరాజు గారు ఇక్కడికి వెళ్ళారు. రామరాజు గారి బండి మీద నుంచి పడిపోయి కాలికి దెబ్బ తగిలిందమ్మా. మీనాక్షి అమ్మ చూసి తాను ఇంటికి ఇప్పుడే తీసుకెళ్ళింది. నా వల్ల ఇలా జరిగింది. రామరాజుకి ఏమిందో ఏంటో. వెంటనే ముక్కుటం ఇంటికి వెళ్ళి చూడాలి. రే దాసు! దాసు! అమ్మగారు వత్తనా? రా, సాయం పట్టు. అలాగేనమ్మా. రామరాజు, అమ్మా! రామరాజు, 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 అమ్మా! అమ్మా! రామరాజు, ఏటైనదే రామరాజుకి? బండి మీద నుంచి పడిపోయినాడమ్మా. స్పృహ తప్పాడు. కాలు కూడా దెబ్బ తగిలినది. అర్జెంటుగా డాక్టర్ని పిలిపించమ్మా. ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో, బాగున్నారా ముకుటమ్మ గారు? బాగోగులు తర్వాత కానీ నా కాబోయే అల్లుడికి దెబ్బ తాకింది. బేగ్గా ఇంటికి వచ్చేవయ్యా. అలాగే అమ్మా. రామరాజు, లే రామరాజు, రామరాజు! అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఏటి కాదులేయే, నువ్వేటి గాబర పడిపోకు. డాక్టర్ వచ్చేసినారు. ఏమైంది? బైక్ యాక్సిడెంట్ జరిగింది డాక్టర్. స్పృహలో లేడు. కాలు కూడా దెబ్బ తగిలినది. ఏటైనది డాక్టర్? ఇప్పుడు నేను ఒక ఇంజెక్షన్ చేస్తాను. స్పృహ వస్తుంది. అయితే కాలు బాగా బెణికింది, చాలా ఎక్కువగా వాచింది. నయం అయ్యేంత వరకు కాలు కింద పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే ప్రాబ్లం అవుతుంది. నేను చూసుకుంటాను డాక్టర్. ఇదిగో ఈ టాబ్లెట్లు తెప్పించి వాడండి. అలాగే క్రీమ్ కాలుకి రాయండి. జాగ్రత్తమ్మా. అలాగే. ఉంటాను. రే దాస్గా ఎళ్ళా మందులు ఎట్టుకొచ్చేరా. అట్టగేనమ్మా. రామరాజు, మెల్లగా. రామరాజు, కళ్ళు తెరిసినావా? నానెంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేను ఎక్కడున్నానంటే? నీకు యాక్సిడెంట్ జరిగింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. అయితే మాత్రం మీ ఇంటికి నన్నెందుకు తీసుకొచ్చావు? నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. రామరాజు, తప్పుకోమన్నా? రామరాజు, నా మాట విను రామరాజు. రామరాజు, నీకు కాలు బెనికినాదయ్యా. అది తగ్గేంత వరకు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ గారు ఇప్పుడే చెప్పిపోయినారు. నయమైన తర్వాత ఎల్లొచ్చు, విశ్రాంతి తీసుకో. నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను. రామరాజు, చెప్తుంటే అర్థం కాదా ఏంటి? నువ్విప్పుడు నడవకూడదు.
నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ప్రశాంతంగా ఇక్కడే ఉండు. మేమేమీ నీ శత్రువులం కాదు. నువ్వు మీ అమ్మ శత్రువుల కంటే ప్రమాదకరమైన వాళ్ళం. అమ్మగారు మందులు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. నాకేమొద్దు. ఎహే, మొండి సేకు. మీనాచి, నువ్వు రామరాజుని చూసుకో. అట్టగే అమ్మా. రే దాస్గా, అమ్మా ఆ పెరట్లో కాల్కి క్రీమ్ రాస్తా ఉండు. అరే ఆగు, ఇవ్వు. ఏంటైనది? ఇటీ నేనే రాసుకుంటాను. నా నీ మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే నా ప్రేమను నువ్వు ఇట్ట నిర్లక్ష్యం చేయడం నాకేం నచ్చట్లేదు. ఇప్పుడే వస్తాడు. ఇవేటో తెలుసా? ఇది నువ్వు 3వ తరగతిలో ఎంతో ఇష్టంగా పుస్తకాల్లో దాచుకున్న నెమలిక. ఈ నెమలికల్ని నీకు తెలియకుండా నేను తీసేసుకున్నాను. ఇదేటో తెలుసా? నువ్వు నీ జామెంట్రీ బాక్స్ పోయిందని నీ ఫ్రెండ్స్ అందరినీ అడిగా, గుర్తుందా? అది నానే కొట్టేశాను. అప్పటి నుంచి భద్రంగా దాచుకున్నాను.